నేను మీకు నిజమైన ద్రాక్షావళిని. అంటే నిజమైన ద్రాక్ష చెట్టు యేసు ప్రభు అయితే అందులో ఫలించే ప్రతి తీగ దేవుని విశ్వాసులు, దేవుని యందు నమ్మకం ఉంచే బిడ్డలం అవుతా ఉన్నాం. అయితే ఎవరైతే దేవుని యందు విశ్వసించే బిడ్డలు కొనసాగుతూ ఉన్నారో వారు ఎవరిలో ఫలించాలి అని అంటే దేవునిలో ఫలించాలి. అవునా కదా? ద్రాక్షావల్లిలో నువ్వు అంటగట్టబడితే కానీ నువ్వు ఫలించవు. అయితే ఒకవేళ అందులో నువ్వు దేవుళ్ళో ఎదుగుతూ పనికిరాని తీగగా నువ్వు ఉంటే, పనికిరాని కొమ్మగా నువ్వు ఉంటే నిన్ను తీసి బయటపడేస్తాడు. ఏం చేస్తాడు? బయటపడేస్తాడు. వాటిని అందరూ పోగేసి అగ్నిలో కాల్చివేయినట్లుగా నిన్ను కూడా ఒక రోజున విశ్వాస జీవితంలో పరీక్ష వచ్చినప్పుడు నువ్వు నిలబడితే విశ్వాస సంబంధంగా నిలబడతావు. అప్పుడు దేవుని రాజ్యంలో చేర్చబడే వారిగా ఉంటారు. ఎప్పుడైతే నీ ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తావో నరకాగ్నికి పాత్రులుగా మనం ఏర్పరచబడిన వారిగా మనం ఉంటాం.